తమ్నెయిల్ అయితే చూశారు కదా. నేనైతే చాలా చాలా బాధలో ఉన్నాను. పానీపూరి తినే కదా చెప్పాను అక్క. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు తమ్నెయిల్ అయితే చూశారు కదా. నేనైతే చాలా చాలా బాధలో ఉన్నాను. ఒక చిన్న ప్రాంక్ కోసం మా తమ్ముడిని అయితే నేను ఒక రోజంతా దూరం పెట్టాల్సి వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను 3-4 డేస్ నుంచి మా తమ్ముడి మీద ఏం ప్రాంక్ చేయాలి అని చాలా ఆలోచిస్తున్నాను. సో నాకేమనిపించిందంటే ఓకే, ఒక 1 డే మనం మన తమ్ముడిని ఇగ్నోర్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, వాళ్ళు మనతో ఎలా షేర్ చేసుకుంటారు అని నేనైతే థాట్ వచ్చింది. నేను నిన్నటి నుంచి మా తమ్ముడితో అస్సలు మాట్లాడలేదు. ఈవెన్ తను నాకు కాల్ చేస్తున్నా సరే నేను కాల్ లిఫ్ట్ చేయడం లేదు. అండ్ తను వస్తున్న ప్లేస్కి నేను వెళ్ళిపోవడం, అండ్ తను మాట్లాడడానికి ట్రై చేసినా సరే నేను రెస్పాండ్ అవ్వకపోవడం. సో తనకి నిన్నటి నుంచే డౌట్ వచ్చింది, ఓకే ఏదో అయ్యింది అని చెప్పి. ఈరోజు నాకు తెలిసి ఖచ్చితంగా అడుగుతాడు, ఎందుకంటే తను ఇప్పుడు కాలేజ్ నుంచి వచ్చేస్తాడు కాబట్టి నేను సైలెంట్ అయిపోతాను. సో తను మాట్లాడుతున్నా సరే నేను ఏం అనకుండా సైలెంట్గా ఉంటాను. సో తన పెయిన్ అన్నది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో చూద్దాము. అండ్ ఇందులో చూస్తున్న వ్యూవర్స్ కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలా ఒకసారి మీ బ్రదర్స్ మీద ట్రై చేయండి. అండ్ రీసెంట్గా నేను పెట్టిన వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారని అనుకుంటున్నాను. రీసెంట్గా మా మదర్కి పెట్టిన కొన్న గోల్డ్ కూడా మీరు చూసే ఉంటారు. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ అండ్ వాళ్ళ హ్యాపీనెస్ వేరు అసలు. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కాన్స్టెంట్గా ఇస్తున్నందుకు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో తమ్నెయిల్ అయితే చూసారు కదా, ఇగ్నోరింగ్ మై బ్రదర్ అని చెప్పి. సో మా తమ్ముడిని అయితే నేను ఇప్పుడు ఇగ్నోర్ చేస్తాను. తను ఇంకా వచ్చేస్తాడు అనుకుంటా, టైం కూడా అయిపోయింది కాబట్టి. సో నేను ఇక్కడ మొబైల్ రూమ్లో పెడుతున్నాను, మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను ఒక రూమ్లో పెట్టేసిన తర్వాత సో తను వచ్చిన తర్వాత తన ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు, తన పెయిన్ని ఎలా చూపిస్తాడో మనం చూద్దాము. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ నా పాత వీడియోస్ కానీ అండ్ నా షార్ట్ వీడియోస్ కానీ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి వెంటనే చూసేయండి. మా తమ్ముడు అయితే వచ్చేస్తాడు, టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో చాలా బాధగా ఉంది నాకు ఈ వ్లాగ్ చేయాలి అంటే, ఎందుకంటే తను ఇగ్నోర్ చేయడం అంటే బయట గొడవ అయిన తర్వాత ఇగ్నోర్ చేయడం వేరు, ఏ గొడవ లేకుండా ఇగ్నోర్ చేస్తే పెయిన్ ఎలా ఉంటుందంటే. ఓకే, సో ట్రై చేద్దాం. అక్క బయటకు వెళ్దాం పానీపూరి తినడానికి. పానీపూరి తినే వెళ్దాం. ఏమక్క అక్క ఆకలేస్తుంది రా అక్క, బయటకు వెళ్దాం, బీచ్కి వెళ్దాం. ఏమక్క ఏమైంది? ఇప్పుడు పానీపూరికి వెళ్దామంటే వెళ్దామంటావు కదా అక్క, ఏమైంది ఇప్పుడు? తినాలని లేదా? బిర్యానీ అక్క. ఈరోజు కాలేజ్లోని ఏమైంది తెలుసా? ఈరోజు మా ఫ్రెండ్స్కి ఇంటర్వ్యూ అయింది అక్క. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. మాట్లాడక్క. ఏమైనా ప్రాబ్లం అక్క? మాట్లాడట్లేదు నువ్వు. మరి అలా ఉన్నావేమక్క? అక్క తినేసావు పోనీ? నేనేమైనా అన్నానన్నా? మరి ఎందుకక్క మాట్లాడలేదు నాతో కరెక్ట్గా ఎన్ని రోజుల నుంచి? అక్క మాట్లాడక్క. నిన్న మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడలేదు, ఏమైంది అసలు? నేనేమన్నాను నిన్ను? అక్క చెప్పక్క, ఫోన్ చూసుకుని ఉండిపోతున్నావు.
ఎందుకు మాట్లాడలేదు నువ్వు నాతో? ఇగ్నోర్ చేస్తున్నావు అక్క రోజు. అక్క నేనేమని అన్నాను నిన్ను? మరి ఎందుకు అక్క అలాగా మాట్లాడు? పోనీ బయటికి వెళ్దాంలా. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటక్క? అక్క సరే సారీ చెప్పేస్తున్నాను, సారీ. నేను ఏం చేశాను కూడా తెలియదు, నువ్వు చెప్పట్లేదు. పోనీ చెప్పక్క అదే నాకు కనీసం ఏం తప్పు చేశాను. మాట్లాడాలని లేకపోవడం ఏంటక్క అది? పోనీ నేనేమని అన్నానా అక్క? పోనీ సారీ చెప్పాను అక్క. నిన్న కూడా నీకు ఫోన్ చేస్తా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అక్క. 3 to 4 times చేశాను, చేయలేదు. ఎందుకు అక్క లిఫ్ట్? ప్రాబ్లం కూడా నీకు ప్రాబ్లం అయినా చెప్పక్క. సరే సారీ అక్క, ప్లీజ్ అక్క మాట్లాడక్క నువ్వు నాతోని. పోనీ వీడియోస్ చేద్దామా అక్క? వీడియోస్ కన్నా వెళ్దాం రా అక్క. పోనీ ఎక్కడికి రావా? పోనీ నాకు అన్నం తినిపించదా అక్క? అక్క రా అక్క. అక్క ప్లీజ్ అక్క. పోనీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పక్క నాది. నిన్న కాల్ వచ్చింది, నేను చూపిస్తాను కావాలండి. నువ్వు చూపించు, కాల్ లెట్ ఓపెన్ చే. అగ్గో ఫోన్ 3 missed calls ఉన్నాయి చూడక్క. అక్క నేను నిన్న నీతో మాట్లాడడానికి ట్రై చేస్తే సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవు. ఎందుకక్క వెళ్ళిపోవు? ఏమో కోపం ఏమో అనుకున్నాను అక్క. ఎందుకక్క అసలు మాట్లాడలేదు నాతోని? అక్క ఎందుకక్క చెప్పక్క ఏమైందో? ఏమన్నా నేను ఏం అనలేదు కదా, రీజన్ చెప్పక్క. ఏం లేదు, రీజన్ ఏం లేదు, నార్మల్. నాకు ఇలా ఉండాలనిపిస్తుంది. అక్క ప్లీజ్ అక్క మాట్లాడక్క. సారీ అక్క. అక్క అక్క మాట్లాడక్క. ఆకలేస్తుంది, అన్నం పెట్టక్క. పోనీ ఎప్పుడు కాలేజ్ నుండి వచ్చి రాగానే పెడతావు కదక్క. సరే పోనీ బయట కదా అన్నా. అక్క ఇంట్రెస్ట్ లేదంటే ఏంటక్క నువ్వు? అక్క దా అక్క. ఇంట్రెస్ట్ పోనీ ఏమైందో చెప్పక్క ప్లీజ్. ఏమనలేదు, నార్మల్ గా నాకు మాట్లాడాలని లేదంత. అక్క నేను మాట్లాడితే అర్థం చూసుకుంటావు ఏంటక్క? మాట్లాడాలని లేకపోవడం ఏంటక్క? అక్క కొన్ని సారీ చెప్పాను. సారీ అక్క. ఏం చేశాను కూడా తెలియదు కానీ సారీ చెప్పాను. ప్లీజ్ అక్క మాట్లాడక్క. నాకేం అవసరం, నాకు మాట్లాడాలని లేదు అంతే. అక్క నువ్వు మాట్లాడకుండా పని చేయట్లేదు అక్క నాకు. అక్క మాట్లాడక్క కరెక్ట్గా. ఏం చెప్పండి, వింటున్నావు? మాట్లాడు నాతో కరెక్ట్గా, రోజు ఉన్నట్లు ఉండు. నాకు ఇప్పుడు ప్రెసెంట్ మాట్లాడాలని లేదు అంతే. ఇట్లా సార్ వెళ్ళి నీ పని చూసుకో. అర్థం చేసుకోవేటక్క నువ్వు ప్రతిదానికి అలా గొడవాడుతున్నావు. నేనేం గొడవలేదు. ఇప్పుడు ఇగ్నోర్ చేస్తున్నావు అక్క ఇప్పుడు నువ్వు నన్ను. పోనీ నేనేమన్నా నాకు చెప్పట్లేదు. ఏం అనలేదే, నేను గొడవ పడ్డానంటే ఇప్పుడు నీతో గొడవ ఏం పడలేదు కదా. మరి మాట్లాడక్క, రోజు మాట్లాడేటట్టు. రోజు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాను. నాకు ఎప్పుడు మాట్లాడిపిస్తే అప్పుడు మాట్లాడు. ఇప్పుడు అదేంటక్క అలాగంటో? పోనీ రా అక్క, పోనీ బయటకు వెళ్ళి వీడియోస్ అయినా చేద్దాం. వీడియోస్కి వెళ్దాం రా. నాకు ఇప్పుడు చేసుకోవాలి. పోనీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నిన్న? నాకు రాలేదు మిస్డ్ కాల్స్. చూపించాను, ఫోన్లో ఉన్నది చూడు. నేను చేశాను అక్క, 3 times మిస్డ్ కాల్ చేశాను, ఫోన్ చేశాను అలా కంటిన్యూగా. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? పోనీ నేను బయటకు వెళ్తాను అయితే. నేను ఒక్కడిని ఎలాగెళ్తాను అక్క? అక్క ప్లీజ్ మాట్లాడక్క.
అక్క అలా ఉన్నావేటక్క, మాట్లాడక చూడు. నాకు మాట్లాడను లేదు సార్, నేను మాట్లాడతాను వెళ్ళి నువ్వు పని చూసుకోలేదు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు ప్రతిసారి? డిస్టర్బ్ చేస్తున్నానా? లేటక్క అలా అంటావు? డిస్టర్బ్ చేయడం ఏంటక్క? అక్క పోనీ నువ్వు నాతో మాట్లాడడానికి రీజన్ చెప్పు, ఓకే అంటే నేనే వెళ్ళిపోతాను. రీజన్ అని లేదు, నార్మల్ రీజన్ లేకుండా ఎవరైనా మాట్లాడుకుంటూ వదిలేస్తారక్క? నాకు అలా అంటే నన్ను మాట్లాడుకుంటారు. అక్క ఇప్పుడు పని చేయట్లేదు అక్క. నిన్నట్టిండి నువ్వు నాతో మాట్లాడలేదు, నేను ఎక్కడికి వస్తే అక్కడి నుండి వెళ్ళిపోతున్నావు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందక్క? ఏం లేదు, నాకు మాట్లాడలేదు, వెళ్ళు నీ పని చూసుకోలేదు. నిన్న తిట్టానా మొన్న? రీజన్ అని చెప్పాక, పోనీ రీజన్ చెప్పి దానికి ఏదో సొల్యూషన్ ఎత్తుకుదాం అక్క, మాట్లాడకుండా ఎలాగక్క? నాకు మాట్లాడడం లేదు, ఇప్పుడు నీతో గొడవ పడ్డాను ఏంటి? గొడవ ఏం పడలేదు, అందుకే ఎందుకు మాట్లాడలేదు? నార్మల్గా ఉండేటోళ్ళు ఎందుకు మాట్లాడుకోవట్లేదు అక్క? అక్క నువ్వు వాళ్ళకి ఇగ్నోర్ చేయకక్క ప్లీజ్ అక్క. అక్క డిస్టర్బ్ చేయక సాయి, నీ వర్క్ చూసుకోవాలి, నీ పని చూసుకోవాలి, ఎందుకు అలా బుర్ర తింటున్నావు? నాకు వదిలేసే, మాట్లాడాలని లేదు నాకు. అక్క అసలు సీరియస్ ఎందుకు అవుతున్నావు అక్క? నేనేం తప్పు చేశానా నీ దగ్గర? తప్పు చేసావు లేదా నాకు తెలియదు, నాకెందుకు నా మైండ్ సెట్ నేను మాట్లాడతా లేదు. అసలు ఇప్పుడు మనకి ఏదైనా క్లాషెస్ వచ్చా రాకుండా నువ్వు నాతో మాట్లాడలేదని దాని రీజన్ ఏంటక్క? అక్క మాట్లాడవా? అక్క మాట్లాడవా? మానే అయితే గైస్, మా తమ్ముడు ఫోన్ ఇసిరేసి వెళ్ళేసరికి నాకు హార్ట్ బీట్ భయం వేసింది. అండ్ తనకు నేను ఇప్పుడు వెళ్ళి ప్రాంక్ అని కూడా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. నేను ఇది ఫన్నీ వేలో తీసుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా సీరియస్ అయిపోయింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ బ్లాగ్ పెట్టిన తర్వాత తనకి అర్థం అవ్వాలి, ఓకే తిని ప్రాంక్ చేసిందా, ఓకే నన్ను కావాలని ఇగ్నోర్ చేసిందా అని. తనకి నాకు మొన్న చిన్న ఇన్సిడెంట్ అయిందంట, చిన్న గొడవ, పెద్ద గొడవ ఏం కాదు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇగ్నోర్ చేస్తున్నానని అనుకున్నాడు తప్ప తను ఇది వ్లాగ్ చేస్తుందన్న థాట్ తనకు అస్సలు రానివ్వలేదు నేను. సో నేను అనుకున్నాను, నవ్వేసాను, మధ్యలో నవ్వేసాను, కానీ మా తమ్ముడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇప్పుడే నేను పక్క నుండి ఇది ప్రాంక్ అని చెప్దామన్నా కూడా నాకు మా తమ్ముడు ఫేస్ చూసి చాలా చాలా భయం వేసింది. సో ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కరెక్ట్ కాదని నాకు అర్థమైంది కాబట్టి, సో ఈ వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత నేను మా తమ్ముడికి చెప్తాను, అప్పుడు ఏం చేస్తాడో చూద్దాము. అండ్ నాకైతే ఇగ్నోర్ అనుకున్నాను కదా. సో యాక్చువల్లీ నిన్న ఇగ్నోర్ చేసింది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మొబైల్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేటప్పటికి నేను మొబైల్ తీసుకురావడం అవ్వదు. పోనీ ఎవరైనా వీడియో తీద్దాము అన్నప్పుడు డౌట్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేను నిన్నంతా ఇగ్నోర్ చేసి ఈరోజు ఒక వీడియో పెట్టి ఒక దగ్గర కూర్చుంటే తనే వచ్చి మాట్లాడతాడని నాకు డౌట్ వచ్చింది. బట్ అంటే చాలా కామెడీగా చేద్దాం అనుకున్నాను, కానీ తను సీరియస్ అవ్వాల్సి వచ్చింది. నేను కూడా కొంచెం నవ్వొస్తున్నా సరే కంట్రోల్ చేసుకున్నాను. బట్ తను లాస్ట్లో సీరియస్ అయిపోయి నేను అప్పటికీ చేయి పట్టుకొని, తమ్ముడు ఇది జస్ట్ వ్లాగ్ చేస్తున్నానని చెప్పాలన్నా కూడా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి బాండింగ్ ఉండి సడన్గా ఏ రీజన్ లేకుండా ఒక అక్క ఒక తమ్ముడిని ఇగ్నోర్ చేస్తే ఆ పెయిన్ చాలా వేరే లెవెల్ ఉంటుంది అసలు. కాబట్టి మీరు కూడా ఇలాంటివి కొంచెం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, ఎందుకంటే మీ తమ్ముడికి మీ మీద ఉన్న ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇది ప్రాంక్ అని అస్సలు చెప్పాలనుకోవట్లేదు, కాబట్టి తను వ్లాగ్ పెట్టాక నేను తను కూర్చోబెట్టి జస్ట్ ఇది ఫన్నీ అని చెప్తే తనే అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పానంటే మాత్రం ఇంట్లో రచ్చ అయిపోద్ది. సో గైస్, ఇది చాలా ఫన్నీగా వెళ్తుంది అనుకున్నాను, ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. కాబట్టి మీకోసం నేను ఎంత రిస్క్ చేశాను కాబట్టి నా వ్లాగ్ని మాత్రం షేర్ చేయండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వీడియోస్ కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ బాండింగ్ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏమో నిజంగా అక్క మాట్లాడకపోతే పెయిన్ ఇలా ఉంటుందా అని చెప్పి తెలుస్తుంది. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.